ఓం గణపతియే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియో ద్వారా 2026 సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, గృహం, ఆరోగ్య, అనారోగ్య విషయాలతో పాటు వీరికి శత్రువుల వల్ల ఇబ్బందులు, అదేవిధంగా తగాదాలు ఎలా ఉన్నాయి, వీరికి అదృష్టం ఎప్పుడు వరిస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వృషభ రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి గురువు 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు ద్వితీయ స్థానమందు తామ్రమూర్తిగా, తదుపరి 2026 జూన్ 2వ తేదీ నుంచి తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తాడు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు దశమ చతుర్థ స్థానములందు రజితమూర్తులుగా, తదుపరి 2026 డిసెంబర్ 6వ తేదీ నుంచి భాగ్య తృతీయ స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచరించనున్నారు. శనైశ్చరుడు ఏకాదశి స్థానమందు సంచరించును. ఈ ఏకాదశి స్థాన సంచారం వలన ఈ సంవత్సరం వీరికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయండి. ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయం 11గా ఉందండి. అంటే ఈ సంవత్సరం ఆదాయము చాలా వరకు బాగుంది, వ్యయం కాస్త ఎక్కువగా ఉంది. అలాగే రాజపూజ్యం అంటే ప్రజల చేత, బంధువుల చేత గౌరవింపబడడం 3గా ఉంది, అవమానింపబడడం 3గా ఉందండి. ఈ రెండు సరి సమానంగా ఉంది. వృషభ రాశి వారికి శనిగ్రహం ఏకాదశి స్థానం అంటే 11వ స్థానంలో సంచారం అనేది అత్యంత శుభకరమైన, యోగకరమైన, అలాగే ఫలప్రదమైన గోచారంగా శాస్త్రాలు చెబుతాయండి. ఇది వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ధన ఫలితాలు, కార్యసిద్ధి, సామాజిక ప్రతిష్ట ఇస్తుందండి. అలాగే ఈ రాశి వారికి ఈ 11వ స్థాన సంచారం వల్ల శివుని యొక్క అనుగ్రహం, అంటే ఆ మహాశివుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందండి. ఈ సంవత్సరము ఆయన అనుగ్రహంతో ఎన్నో విజయాలు కూడా సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి వీరికి. శని భగవానుడు మహాశివుని అనుగ్రహం వల్ల అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, ఆదాయంలో పెరుగుదల, జీతం పెరగడం, అదనపు సంపాదనలు, బిజినెస్లో భారీ లాభాలు, పెట్టుబడులకు మంచి మద్దతు, ఇది వృషభ రాశి వారికి లక్ష్మీ కటాక్షం వచ్చినట్లు అనిపిస్తుందండి. అంత అమోఘంగా ఉంటుంది వీరికి. కెరీర్లో మేజర్ గ్రోత్ ఉంటుందండి. అలాగే పదోన్నతి, అధికారుల చేత ప్రోత్సాహము, కొత్త కొత్త బాధ్యతలు, గౌరవంతో వచ్చేటువంటి బాధ్యతలు, కొత్త ఉద్యోగ అవకాశాలు, అంటే ఉద్యోగం లేనటువంటి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు, విదేశీ అవకాశాలు చెల్లుబాటు కావడం. శని ఏకాదశం అంటే కృషికి తగ్గ ఫలితం స్పష్టంగా ఉంటుందండి. అందులో అయితే ఏ సందేహం లేదు. ఆ స్థానంలో సంచారం అంత బలంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే ఫలితం అంత ఎక్కువగా ఇస్తాడు ఈ శని భగవానుడు. కోర్టు, శత్రువుల మీద విజయం ఉంటుంది. మీకు అడ్డుకట్ట వేయాలనుకునేవారు ఖచ్చితంగా దూరం అవుతారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయండి. శత్రువులు బలహీనమవుతారు కూడా. ఉన్న దోషాలన్నీ తగ్గిపోతాయి. శని వృషభ రాశికి రక్షకుడుగా మారే సమయం వచ్చిందండి.
ఆరోగ్య విషయంలో బాగా కుదుటపడి మెరుగుదల కనిపిస్తూ ఉంది. అలసట తగ్గుతుంది. మానసికంగా బాగా ధైర్యం పెరుగుతుందండి. పాత సమస్యలు ఏవైనా ఉంటే అవి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సంబంధాల్లో ఐక్యత శాంతియుతంగా ఉంటుందండి. భార్యాభర్తల అనుబంధం కూడా బాగా బలపడుతుంది. ఇంట్లో సుఖశాంతులు సమృద్ధిగా ఉంటుంది. ధన ప్రభావం చాలా బాగుంటుందండి మీ కుటుంబం పైన. అదేవిధంగా పెద్దల ఆశీర్వాదం బాగా పెరుగుతుంది. మీకు వారి యొక్క ఆశీర్వాద బలం అనేది మీకు అండగా కూడా నిలబడుతుంది. మీ పేరు ప్రతిష్టలు సమాజంలో బాగా పెరుగుతుందండి. స్నేహితులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సమాజంలో గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మంచి వర్గాల్లో చేరేటువంటి అవకాశం ఉందండి. ఇంతవరకు శత్రువర్గంగా ఉండి బలంగా ఉంటే అటువంటి వర్గంలో కూడా మీకు చేరేటువంటి అవకాశాలు వస్తుంది. శని ఇక్కడ యోగకారకుడులా మీకు బలాన్ని అందిస్తాడు. ఆ బలంతో వర్గంలో ఉన్నటువంటి ప్రజలను మీ వైపుకు తిప్పుకొని వారితో సకల కార్యాలు మీకు అనుకూలంగా మలుచుకోవడమే కాకుండా పరిపాలన కూడా సాగించే అంత గొప్పగా మీకు యోగం వస్తుందండి. అలాగే 2026 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ వరకు వృషభ రాశి వారికి గురుగ్రహం 2వ స్థానంలో సంచరించనున్నాడు. అలా వృషభ రాశికి గురువు 2వ స్థానం గుండా ప్రయాణిస్తే ఇది చాలా చాలా శుభకరమైన సంచారంగా పరిగణించబడుతుందండి. ఈ 2వ స్థానం ధనం, కుటుంబం, మాట, ఆస్తి విలువ వంటి అంశాలను సూచిస్తుంది. గురువు ఇక్కడ ఉండటం వల్ల మీరు అనేక విషయాల్లో అభివృద్ధి పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు వస్తాయండి మీకు. అంటే ఇంతవరకు లేనటువంటి ఆదాయ మార్గాలు కూడా మీ దరిదాపులకు వస్తుందండి. సేవింగ్స్ పెరుగుతుంది మీకు బాగా. రుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గుముఖం పడతాయి. ఆస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుందండి. శుభ కార్యక్రమాలు, పండుగలు వంటివి జరుపుకోబడతాయి ఇంట్లో. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం. ఇందాక కూడా శని యొక్క ప్రభావం చేత ఉద్యోగంలో ప్రమోషన్స్, అలాగే ఉద్యోగం వెతుక్కునే వారికి ఉద్యోగ అవకాశాలు అని చెప్పుకున్నాం కదా. గురువు గ్రహం కూడా వాటిపైన మంచి ఫలితాన్ని ఇస్తాడండి. కాబట్టి డబుల్ గ్యారెంటీ ఉద్యోగంలో ప్రమోషన్ అనే విషయం చాలా వరకు జరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయండి. అంటే మీరు చేసేటువంటి వ్యాపారంలో పెట్టుబడుల కోసం ఎదురు చూసే పని లేకుండా ఆటోమేటిక్గా పెట్టుబడులు పెరుగుతాయి. ఎందుకంటే అన్ని అవకాశాలు మీకు అందుబాటులోకి వస్తాయని దాని అర్థము. అలాగే మీ పేరు ప్రతిష్టలు పెరుగుతుందండి. సమాజంలో మానసికంగా ప్రశాంతతగా ఉంటుందండి. ఆ ప్రశాంతత ఇది వరకు మీరు ఎరిగినటువంటి ప్రశాంత వాతావరణం మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏర్పడే అవకాశాలు ఉంటుంది. పాత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయండి. అయితే అధికంగా తినే అలవాటు వల్ల బరువు పెరగకుండా జాగ్రత్త పడాలండి. అధికంగా తినడం వల్ల ఊబకాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే విధానం చాలా చక్కగా ఉంటుంది. అందువల్ల ఇతరులు బాగా ఆకర్షితులవుతారండి మీ మాటలకు. సంబంధాలు బాగా బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు సలహాలు ఇస్తే కనుక ఇతరులు వినే స్థితి ఉంటుందండి. అంటే మీ జ్ఞానం ఆ విధంగా అభివృద్ధి అయి ఉంటుంది. దాన ధర్మాలపై ఆసక్తి బాగా పెరుగుతుందండి. దేవాలయ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని ఇస్తుంది. పూజలు, వ్రతాలు వంటివి కూడా ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు ఉంటుందండి. 2026 జూన్ 2వ తేదీ తర్వాత గురువు తృతీయ స్థాన సంచారం జరుగుతుందండి. ఆ సంచారంలో
అంటే తృతీయంలో సంచరించేటువంటి సమయంలో ధైర్యము, సహోదరులు, ప్రయాణాలు, కమ్యూనికేషన్, కృషి, ప్రయత్నాలు, నైపుణ్యాలు వంటి అంశాలను సూచిస్తుంది. పని చేయాలనుకునే ఉత్సాహం బాగా పెరుగుతుందండి. కొత్త పనులకు ముందుకు వెళ్ళే ధైర్యం బాగా వస్తుంది మీకు. మీ నిర్ణయాలు చాలా బలంగా మారతాయండి. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళతో మంచి అనుబంధం కలిగి ఉంటారు. వారి ద్వారా సహాయం పొందడానికి కూడా అవకాశాన్ని ఇస్తుంది. అదేవిధంగా కుటుంబ బంధాలు చాలా వరకు బలపడతాయండి. చిన్న ప్రయాణాలు పెరుగుతాయి. ప్రయాణాల ద్వారా లాభాలు పొందుతారు. కొత్త అవకాశాలు, ఉద్యోగ, వ్యాపార ప్రయాణాల్లో విజయాలు కలుగుతాయండి. మాట్లాడే తీరు బాగా మెరుగుపడుతుంది. తెలివిగా మాట్లాడతారు. ఇతరులను కన్విన్స్ చేసేటువంటి శక్తి బాగా పెరుగుతుంది. రైటింగ్, మాధ్యమం, పబ్లిక్ స్పీకింగ్లో విజయాన్ని పొందుతారు. విజయవంతంగా వీటిలో రాణిస్తారు కూడా. కొత్త ప్రాజెక్టులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మీ కృషి బాగా గుర్తింపు పొందుతుంది. భాగస్వామ్యాలు, కొలాబరేషన్స్ కలిసి వస్తాయి. మీ ప్రతిభను బయటపెట్టేటువంటి అవకాశాలు వస్తాయి. స్టేజ్, మీడియా, సోషల్ ప్లాట్ఫామ్స్లో మంచి గ్రోత్ ఉంటుందండి. రాహువు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు దశమ స్థాన సంచారం వలన ఉద్యోగంలో, వృత్తి విషయంలో భారీ మార్పులు ఉంటాయి. కొత్త అవకాశాలను కూడా తెస్తుంది. కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగించే సంఘటనలు కూడా జరిగేటువంటి సూచనలు ఉంటాయండి. ఉద్యోగంలో పెద్ద మార్పులు, కొత్త అవకాశాలు, ఆకస్మికంగా ఉన్నత స్థానం లేదా దానికి తగిన ప్రాముఖ్యత, విదేశీ సంబంధాలు, అవకాశాలు దండిగా వస్తాయండి. పెద్ద ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది. నాయకత్వ గుణాలు బాగా పెరుగుతుందండి మీలో. మీ పేరు ప్రచారం ఎక్కువ అవుతుందండి. పనిలో అధికమైనటువంటి ఆశలు, అత్యధిక బాధ్యతలు, కొన్నిసార్లు ఉద్యోగం మార్పు అవసరం కూడా రావచ్చండి. స్నేహితులు, సహచరుల వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రాహువు 10వ ఇంట సంచరిస్తూ ఉంటే ఆ సమయంలో ఉత్సాహం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. స్థిరత్వం చాలా తక్కువగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కేతువు 2026 డిసెంబర్ 5 వరకు చతుర్థ సంచార కారణంగా ఇంటి వాతావరణంలో చాలా వరకు మార్పులు ఉంటాయి. ఇల్లు మార్చుకోవడం లేదా స్థల మార్పు, తల్లి ఆరోగ్యం పట్ల చాలా వరకు శ్రద్ధ అవసరం అవుతుందండి. ఎందుకంటే ఆమె ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. మానసికంగా కొంచెం ఒత్తిడి, అశాంతి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. పాత ఆస్తులు సమస్యలు ఏదైనా ఉంటే వాటికి పరిష్కారం రావచ్చండి. వాహనం కొనడం లేదా మార్చడం కూడా జరగవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలండి. అవి ఓపిక తగ్గకూడదు. మీకు బాగా ఓపిక తెచ్చుకోవాలి. అహంకారం ఏమాత్రం రాకూడదండి. దానివల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతాయి. పెట్టుబడులు వేసేటప్పుడు, అంటే మీరు దేనిపైనైనా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఆ రంగంలో అనుభవజ్ఞుల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని తర్వాత ముందడుగు వేయాలి. ఈ జాగ్రత్తలు అయితే తప్పనిసరి పాటించాలి ఈ వృషభ రాశి వారు. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి 2026వ సంవత్సరం శని, గురు, రాహుల యొక్క అనుకూల సంచారం వలన
మంచి ధన సంపాదన, కెరీర్లో వృద్ధి, పేరు ప్రతిష్టలు, శత్రు నివారణ, కుటుంబ శాంతి ఉంటుందండి ఈ సంవత్సరంలో. ఇది సర్వసిద్ధి కాలం అని కూడా అంటారండి. ఈ గ్రహాల అనుకూలత వల్ల ఈ వృషభ రాశికి అంత బాగుంటుంది కూడా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మీకు అందుబాటులోకి వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి.